హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ఒక మోటివేషనల్ స్టోరీ ఒకటి చెప్పుకోబోతున్నాం. ఇది లైఫ్‌లో సక్సెస్ అవ్వట్లేదేంటి అని నిరాశపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసే స్టోరీ అన్నమాట. ఒక తండ్రి కొడుకులుంటారు. తండ్రి రాళ్ళు కొట్టుకుంటూ తన ఫ్యామిలీని పోషిస్తా ఉంటాడు. కొడుకు స్కూల్‌లో చదువుతూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే తనకి లంచ్ అవర్ వస్తుందో, ఆ లంచ్ అవర్‌లో ఇంటికొచ్చి భోంచేసేసి ఊరి చివర కొండల్లో రాళ్ళు కొడుతున్న తన తండ్రికి క్యారియర్ తీసుకెళ్తాడనమాట ఆ లంచ్ అవర్‌లో. తీసుకెళ్ళి తన తండ్రి తినేటప్పుడు తనకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో కొడుకు కూడా తన తండ్రి ఉదయం నుంచి కొడుతున్న రాళ్ళను కొడుతూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే తండ్రి ఉదయం నుంచి చాలా కష్టపడి కొడుతున్న రాళ్ళేవైతే ఉన్నాయో అవి కొడుకొచ్చి ఒక 10 దెబ్బలేసేసరికి పగిలిపోతూ ఉంటాయి. దానికి ఆ అబ్బాయి చాలా గర్వంగా, "చూసావా నాన్న, నేను నీకంటే బలవంతుడిని. నేను ఒక 10 దెబ్బలు కొట్టగానే బలంగా ఆ రాళ్ళు పగిలిపోతున్నాయి. నువ్వు ఉదయం నుంచి ఎంత ట్రై చేసినా పగలలేదు చూసావా?" అని గొప్పలు పోతుంటాడు. దానికి తండ్రి నవ్వుకొని, "సరే నాన్న, నువ్వు నాకంటే చాలా బలవంతుడివి. కానీ నువ్వు ఇలా రాళ్ళు కొట్టుకోవద్దు. ఈ కష్టం నీకొద్దు. నువ్వు బాగా చదువుకో నాన్న" అని చెప్పేసి పంపిస్తా ఉంటాడనమాట. అలాగే రోజులాగే ఒకరోజు క్యారియర్ తీసుకొనొచ్చాడు. తన తండ్రి భోంచేస్తున్నాడు. భోంచేస్తున్నప్పుడు కొడుకు సుత్తి తీసుకొని రాళ్ళు కొట్టడం మొదలుపెట్టాడు. అయితే విచిత్రం ఏంటంటే ఆ రోజు ఆ రాయి పగలట్లేదు. ఎంత బలంగా కొడుతున్నాడు. అయినా పగలట్లేదు. ఇంకా కోపమొచ్చింది. ఇంకా బలంగా కొడుతున్నాడు. అయినా పగలట్లేదు. తనకేం అర్థం కాల. ఈ లోపల తండ్రి పిలిచాడనమాట. "రా నాన్న, నేను భోంచేసేసాను. తీసుకెళ్ళిపో. ఈ క్యారియర్ అవి తీసుకెళ్ళిపో. నీకు స్కూల్ లేట్ అయిపోతుంది" అని చెప్పేసి పిలిచాడు. ప్రతిరోజు తను సక్సెస్ చూసిన ఆ అబ్బాయి ఈరోజు రాళ్ళు పగలడం అనే ఆ సక్సెస్ తనకు కనిపియకపోయేసరికి, అదే కష్టం కానీ సక్సెస్ కనిపియలే. కనిపియకపోయేసరికి చాలా డీలా పడిపోయాడు. వెళ్తూ వెళ్తూ తండ్రిని అడిగాడు. "నాన్న, నేను రోజు ఇంతకంటే తక్కువ బలం ఉపయోగించి ఆ రాళ్ళను కొడుతూ ఉంటాను. అవి భలే పగిలిపోతాయి. మరి ఈరోజేంటి ఇలా పగలలేదు" ఆడంటాడు. "నేను నీకు సాయంత్రం ఇంటికొచ్చి చెప్తానులే. నువ్వు ముందు ఇంటికెళ్ళిపో. నీ స్కూల్ లేట్ అయిపోతుందని" చెప్పేసి పంపించేస్తాడు. సాయంత్రం తండ్రి ఇంటికి రాగానే ఎదురు చూస్తున్న కొడుకు వెంటనే తన తండ్రి దగ్గరకొచ్చి, "నాన్న, చెప్పమా, సీక్రెట్ ఏంటో చెప్పమా? రోజు ఎందుకు పగులుతున్నాయి, ఈరోజు ఎందుకు పగలలేదు" అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు తండ్రి ఇలా అంటాడు, "నాన్న, నువ్వు కొట్టే 10 దెబ్బలు మాత్రమే చూస్తున్నావు. ఆ 10 దెబ్బలకి ఆ రాయి పగిలిపోతుందని నువ్వు భ్రమపడుతున్నావంతే. కానీ నేను ఉదయం వెళ్ళిన దగ్గర నుండి ఒక రాయిని పట్టుకొని కొన్ని వందల దెబ్బలు కొడుతూనే ఉంటాను. సో, నువ్వు వచ్చేసరికి ఆ రాయి పగలడానికి సిద్ధంగా ఉండుంటుందనమాట. అప్పుడు నువ్వు కొట్టగానే అది పగిలిపోతుంది. కానీ ఈరోజు నేను కొద్దిగా అలసటగా ఉండడం వల్ల వెళ్ళి ఆ చెట్టు నీడలో నిద్రపోయాను. నువ్వొచ్చే ముందే పని మొదలుపెట్టాను. కాబట్టి ఆ రాయి పగలడానికి సిద్ధంగా లేదు. దాన్ని ఇంకో కొన్ని వందల దెబ్బలు కొడితే తప్పిస్తే ఆ రాయి పగలదు. కాబట్టి నువ్వీరోజు ఆ రాయిని పగలగొట్టలేకపోయావన్నాడు. అంతే స్టోరీ. దీనిలోనే సక్సెస్‌కి చాలా మంచి సీక్రెట్ ఉంది. ఏంటి అంటే, విజయం సాధించాలంటే మనం చాలా ప్రయత్నాలు చేసుండాలి. వందల సార్లు మనకి విజయం చాలా దూరంగా ఉన్నా కూడా మొదటి దెబ్బ నుండి చాలా స్ట్రాంగ్‌గా కొడుతూ ఉండాలి. ప్రతి దెబ్బ, మీరు రాయి పైన కొట్టే ప్రతి దెబ్బ, ఓకే, అది పగిలే దిశగా దాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే మీరు విజయం వైపు వేసే ప్రతి అడుగు, మొదటి అడుగులో విజయం రాదు. రెండో అడుగులో రాకపోవచ్చు. మూడో అడుగులో రాకపోవచ్చు. ప్రతిరోజు బలంగా కొట్టగలిగితే, ప్రతిరోజు బలంగా ముందుకు వెళ్ళగలిగితే, ప్రతిరోజు ప్రయత్నం చేయగలిగితే విజయం మనకి వచ్చి తీరుతుంది. సాధారణంగా మనం ఎదుటి వాళ్ళని చూసి అనుకుంటాం, వీళ్ళకి ఈ విజయం చాలా ఈజీగా వచ్చేసిందేమో అని. కానీ ఆ విజయం వెనక ఉన్న కష్టం ఏదైతే ఉందో అది వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు నిద్ర మానుకుని ఆ విజయం వెనకాల పరిగెత్తారో. విజయం కనిపిస్తున్నప్పుడు పరిగెట్టడం చాలా సులువు. సక్సెస్ కంటికి కనిపించినంత దూరంలో ఉన్నా కూడా ఆశతో పరిగెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం. మనం ఎప్పుడు గూడా మన పరుగు ఆపకూడదు. ఈరోజు ఉదయం ఇదే స్టోరీని నా స్టూడెంట్స్‌తో నేను షేర్ చేసుకున్నాను. ఒక స్టూడెంట్ అడిగారు నన్ను. ఏమనంటే, "సార్, నేను నిన్న మీరు అప్‌లోడ్ చేసిన ఒక వీడియో చూసాను. దానిలో వాళ్ళు చాలా చక్కగా మాట్లాడగలుగుతున్నారు. కానీ మేము 10 రోజులు అయిపోయింది కోర్స్‌లో జాయిన్ అయ్యి. ఇంకా మేమేమి మాట్లాడలేకపోతున్నాం. మేము నిజంగా అలా మాట్లాడగలుగుతామా?" అని అడిగారు. అప్పుడు నాకు వెంటనే ఈ స్టోరీ గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ పిల్లాడి మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఆ మైండ్ సెట్ ఇప్పుడు నన్నడిగిన ఆ స్టూడెంట్, ఈ మైండ్ సెట్ కూడా సేమ్ ఒకేలా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు
పడిన కష్టం ఏదైతే ఉందో, వాళ్ళు హిందీ మాట్లాడడం రావడం కోసం వాళ్ళు పడిన కష్టం ఏదైతే ఉందో, అది ప్రతిరోజు వాళ్ళతో పాటు అటెండ్ అయిన వాళ్ళ బ్యాచ్ స్టూడెంట్స్‌కి మాత్రమే అర్థమవుతుందనమాట. వాళ్ళు ప్రతిరోజు ఎంతగా సిన్సియర్‌గా క్లాసెస్‌కి అటెండ్ అయ్యారు. రోజుకి 3 గంటలు క్లాసెస్ తీసుకుంటాం మేము. ఒక 1 అవర్ గ్రామర్ టీచ్ చేస్తాం. 1 అవర్ వొకాబులరీ టీచ్ చేస్తాం. 1 అవర్ ప్రాక్టీస్ చేయిస్తాం వాళ్ళతో. ఆ 3 గంటలు వాళ్ళ పనులన్నీ ప్రక్కన పెట్టి వాళ్ళు ఎంత సిన్సియర్‌గా అలా మాట్లాడగలుగుతున్నారంటే ఎంత సిన్సియర్‌గా అటెండ్ అయ్యి ఉంటారు. ఏ రోజు క్లాస్ మిస్ అయినా కూడా ఎంత బాధగా ఫీల్ అయ్యి ఉంటారు. ఏదైనా ఒక రోజు క్లాస్ మిస్ అయ్యి ఉంటే. ఓకే. ఎంత తపన పడి ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయంటే ఇక్కడ ఆ కష్టాన్ని ప్రతిరోజు చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట. ఈ దూరం నుంచి చూసినా నేను 10 రోజులయింది నేను క్లాస్‌లో జాయిన్ అయ్యి. సో నాకింకా ఆ సక్సెస్ రావట్లేదంటే మీరు కొట్టింది 10 దెబ్బలే. రాయి పగలదు. సో మీకెటువంటి సక్సెస్ కనిపించదు. కనిపించకపోయినా మీరు కొడుతూనే ఉండాలి. ప్రతిరోజు క్లాస్‌కొస్తూనే ఉండాలి. సిన్సియర్‌గా మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి. అలాంటప్పుడు ఏదైతే మేము ఆల్రెడీ ప్రీవియస్ స్టూడెంట్స్ నుంచి రిజల్ట్స్ రాబడ్డానికి టైం ఒకటి మేమొక సెట్ చేసాం మా ఎక్స్‌పీరియన్స్‌తో. ఆ టైం వరకు మీరు సిన్సియర్‌గా అంతే బలంగా కొడితే డెఫినిట్‌గా మీరు వాళ్ళు సాధించిన రిజల్ట్స్‌ని మీరు గూడా సాధించగలుగుతారు అని నేను ఈ స్టోరీ చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. ఇది ఓన్లీ నా హిందీ క్లాసెస్ గురించే కాదు. ఎక్కడైనా కూడా ఇంజినీరింగ్ చదవాలంటే 4 సంవత్సరాలు చదవాలి. ప్రతిరోజు ప్రయత్నం చాలా సిన్సియర్‌గా చేస్తూనే ఉండాలి. ఓకే. 4 సంవత్సరాల తరువాత మీరొక మంచి ఇంజినీర్‌గా బయటికి రావాలి అంటే డే 1 నుంచి కష్టపడుతూనే ఉండాలి. అంతేగాని నేను ఎల్‌కేజీలోనే ఇంకా ఏమి అవ్వట్లేదని బెంగబెట్టుకుంటే ఎలా వీలవుతుంది? అంతే గదా! ఎటువంటి రిజల్ట్ కనిపించేటప్పుడు ప్రయాణం చేయడం ఎవరైనా చేస్తారు. ఏ దారి కనిపించినప్పుడు కూడా ప్రయత్నం చేసేవాడే గొప్పోడనమాట. అలాంటి వాళ్ళని విజయం వరిస్తుంది. ఇక్కడ కొడుకు గొప్పవాడు కాదు. తండ్రి గొప్పవాడు. ఎందుకంటే ఎప్పుడో మధ్యాహ్నానికి పగిలే రాయిని ఉదయాన్నే ఊహించి ఉదయం నుంచి దెబ్బలు కొడుతూనే ఉంటాడు. తన చేతులు నొప్పొస్తా ఉంటాయి. కండరాలు పట్టేస్తా ఉంటాయి. పైనుంచి ఎండకు అలిసిపోతూ ఉంటాడు. కానీ ప్రయత్నం ఆపడు. అలాంటి కంటికి కనిపించిన విజయం కోసం బలంగా కొట్టగలిగే దృఢమైన మనస్తత్వం ఉండాలన్నమాట. అప్పుడు డెఫినిట్‌గా మీరు ఏ విషయంలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఇది ఎందుకో అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది నాకు. మనమేం చేస్తామంటే ఒక రాయి మీద ఒక 10 దెబ్బలు కొట్టి అది పగలట్లేదు. ఇది పగలదేమో అని ప్రక్క రాయిని కొట్టడం మొదలుపెడతాం. అంటే ఒక ఫీల్డ్‌లో మనం పని చేస్తాం. దాంట్లో మనకు రిజల్ట్ తొందరగా కనిపించకపోయేసరికి వెంటనే ప్రక్కదానికి వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోవడం వల్ల 100 రాళ్ళను 10 దెబ్బలు కొడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఒకే రాయి మీద 100 దెబ్బలు కొడితే ఉపయోగం ఉంటుంది. ఒక పనిని సెలెక్ట్ చేసుకోండి. అదే పని మీద మీ కంప్లీట్ టైమ్, ఎఫర్ట్స్ అన్నీ పెట్టండి. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం, అలాగే స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.